చైతన్య సమ్మానితస్ ఎగ్స్ సూపర్ యాక్టింగ్ అండి, సూపర్ మూవీ గోయింగ్ టు సూపర్ హిట్. లవ్ స్టోరీ అండి, చాలా బాగుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ఇష్టమైన సఖ్య చాలా బాగుంది. సూపర్ ఎక్సలెంట్. అది డిఫరెంట్. నాగ చైతన్య యాక్టింగ్ బాగుంది. హ్యూజ్ ఫ్యాన్ అండి. నేను చూసి మజిలీ కదండి చూసాం. బాగుంది. ఓకే, నైస్ మూవీ, బట్ రొటీన్గా ఉంది. మూవీ చాలా బాగుందండి. సమంత యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సమంత యాక్టింగ్ చాలా బాగుందండి. మూవీ చాలా బాగుంది. సినిమా బాగుంది. ఓవరాల్ సినిమా చాలా బాగుంది. బాగుంది బాగుంది బాగుంది. నేను కూడా చెప్పనా, సూపర్ 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 యావరేజ్ సినిమా. సూపర్ ఉందన్న, కామెడీ మొత్తం బాగుంది, చాలా బాగుంది. బాగుంది బాగుంది. గుడ్ మూవీ. బాగుంది బాగుంది బాగుంది. నైస్, బాగుంది బాగుంది. ఫీల్ గుడ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. బాగుంది. ఇలా చూసినట్టయితే ఏప్రిల్ 2, 2011 ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. ఇలా ఈ సినిమాలో క్రికెట్ ఉంది. తప్పకుండా మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చినాయి. అట్లనే సినిమాలో హీరోయిన్ చూసినట్టయితే మంచి చెడు, కష్టం నష్టం సుఖం ఇష్టం అన్నీ అన్న భూదేవి తల్లి ఓర్పుతో ఇలా హీరోయిన్ ఉంది. చాలా మంచి సినిమా. మహిళలకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు సినిమాలో. కాకపోతే బ్యాక్గ్రౌండ్ బాగుంది. లాగ్ ఎక్కువ ఉంది కానీ స్వాగ్ ఉంది. చాలా మంచి సినిమా. నాగ చైతన్య గడ్డంలో మంచివాడు, కాకపోతే కొంచెం లాగ్ ఉంది సినిమా. ఈ సినిమా పరంగా బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగుంది. తప్పకుండా మహిళలు మంచి సినిమా. చాలా బాగుంది, నచ్చింది సినిమా. మజిలీ అంటే ఏంటి? లేదు, యాక్చువల్లీ ఇది ఒక లవ్ ఫెయిలియర్ స్టోరీ. వేరే వాళ్ళతో మనకి ఎలా కనెక్ట్ అవ్వడం, వాళ్ళ లెక్క వైఫ్ ఎలా ఉండాలి, చాలా బాగా చూపించాడు. మ్యూజిక్ అంతా చాలా బాగుంది. కాకుండా మూవీ చాలా స్టోరీ పరంగా కానీ వాళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉంటే జనాలకి ఇష్టపడతారో అలా చాలా బాగుంది మేడం. అంటే జనరల్గా లవ్ స్టోరీ అంటే వీళ్ళకి ఉంటే ఇలా అనుకుంటారు. అంటే జనరల్ మీ లైఫ్లో కానీ మన లైఫ్లో కానీ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. వాళ్ళు మొత్తం కంప్లీట్గా వాళ్ళు కలుసుకునేదే మూవీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అది చాలా నీట్గా చాలా మంచిగా చూపించారు. సాంగ్స్ అయితే అంత ఏం బాగాలేవు కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. సారీ అంటే ఆ మూవీ అది పెళ్ళికి ముందు ఎలా ఉంటుంది, ఇది మొత్తం పెళ్లి తర్వాత. జస్ట్ పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు అంటే వాళ్ళిద్దరు ఎలా కలుసుకుంటారు అనేది దాన్ని మెయిన్. సో స్టోరీ అయితే మాత్రం చాలా నీట్గా తీస్తారు, ఎక్కడ లాగ్ అనేది లేదు. చాలా నీట్గా చాలా బాగా అద్భుతంగా చూపించాడు. యాక్చువల్గా శివ ఏం పేరు, శివ నిర్వాణ కదా. నిన్ను కోరి చూసిన తర్వాత అంత సాటిస్ఫై కాలే నేనైతే పర్సనల్గా. ఈ సినిమా చూసిన తర్వాత చాలా క్లారిటీగా తీసింది. ఫస్ట్ థింగ్ యాక్టింగ్ వైజ్ అయితే సమంత ఇంకా నాగ చైతన్య 100% ఇచ్చారు. టెక్నికల్గా చాలా నచ్చింది మూవీ. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. నాకు తెలిసి నాగ చైతన్యకి చాలా రోజుల తర్వాత హిట్ వచ్చింది అనిపిస్తుంది నాకైతే. వాళ్ళిద్దరు మళ్ళీ పెళ్ళైన తర్వాత ఇప్పుడే కదా. అంటే మేబీ నాకు అంత కనిపించదు, హస్బెండ్ అండ్ వైఫ్ అన్నది కనిపించదు, క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఏమో మేమేం ఫీల్ కాలేదు, మరి క్యారెక్టర్స్ ఫీల్ అయ్యామంత. మజిలీ ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఏ క్రికెటర్. నాకు బాగా నచ్చింది. పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ, ఒక బేబీ వల్ల వచ్చేటువంటి స్టోరీ నేరేటివ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఒక 15 years టైం స్పాన్లో సినిమా బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతూ ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే ఫార్మాట్ నచ్చింది. అండ్ హైలైట్స్ ఏంటంటే నాగ చైతన్య, సమంత అండ్ దివ్యాంశ ముగ్గురు బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మ్యూజిక్ స్కోర్ బై తమన్ అండ్ గోపీసుందర్ మ్యూజిక్, ఇవి హైలైట్ అవుతాయి. ఎమోషనల్ జర్నీ అలా అనుకోవడం లేదు. డిఫరెంట్ కెపాసిటీలో చేశారు వాళ్ళు. ఫస్ట్దేమో వెరీ యూత్లో ఉన్నటువంటి లవ్ అఫైర్ కాబట్టి అమ్మాయి దాన్ని తగ్గట్టు చేసింది. సమంత అలా కాదు కదా, ఆఫ్టర్ 10-15 years తన వైఫ్గా రావడం అదొక డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు మనం చూసిన వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఏ మాయ చేసావో చూసాం, కానీ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది.
కొంతమందిని 7/G ప్రేమంతో పోలుస్తున్నారు. లేదు అబ్సల్యూట్ ఎక్కడ కనెక్ట్ చేస్తే దానికి సంబంధం లేదు. కానీ ప్రతి సినిమాకి సిమిలారిటీ ఏదో సీన్లో ఉండొచ్చు. సో దాన్ని మనం పట్టించుకోవద్దు. ఎండ్ ఆఫ్ ద డే తెలుగులో ఇలాంటివి రాలేదని కాదు, కానీ మళ్ళీ ఒక ఫ్రెష్ రిలీఫ్. నాగ చైతన్య డెఫినెట్లీ తన లిస్ట్లో ఒకటి ఇది యాడ్ అవుతుంది. సరే ఎంఐ చేసిన తర్వాత ఆరెంజ్ హిట్ అనుకోవచ్చు. అంటే అసలు ఆ జానర్ వేరేది, ఇది టోటలీ డిఫరెంట్. దీంట్లో ఒక ఎమోషనల్ జర్నీ ఉంది. అందులో వీళ్ళు హస్బెండ్ వైఫ్ కపుల్గా యాక్ట్ చేశారు. దాంట్లో ట్రైంగ్ టు బికమ్ ఏ కపుల్. అది ఏం మాయ చేసావు, ఇది అలా కాదు కదా. ఇది ఒక క్రికెటర్ తను బై ప్రొఫెషన్, బట్ ఈ కుడ్ మేక్ ఇట్. బట్ 15 years ఆఫ్టర్ 15 years తను ఏదైతే ఆడదాం అనుకున్నాడో ఆడలేక అంటే వాట్ ఈ మిస్ దేర్ ఈజ్ బికమ్ ఏ కోచ్ హియర్. ఆ కోచ్ ఎవరికి అయ్యాడు అంటే టు ఏ గర్ల్. అది మీరు చూస్తే యూ విల్ ఎంజాయ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. For more updates, please subscribe 99 TV Telugu.